శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పులివెందుల జడ్పీటీసీకి సంబంధించి ఉప ఎన్నికలు జరిగాయి, రిజల్ట్ వచ్చాయి. అయితే టీడీపీ వన్ సైడ్గా 6,000 ఓట్లకు పైగా గెలిచింది. ఇంకోవైపు వైసీపీ ఓడిపోయి 600 ఓట్లు మాత్రమే చిల్లరొచ్చింది. అంటే ఏంటి ఇంత వ్యత్యాసం వచ్చింది? ఎన్నికల్లో చాలా వరకు కూడా అవకతవకలు జరిగాయని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. దానికి మీ స్పందన ఏంటి? అవకతవకలు అనేది ఎలక్షన్ కమిషన్ తప్పుపట్టడం సరికాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఒక పరదచాటుకు పోయి ఓటు వేసే విధంగా చెప్తుంది. ఓటు కూడా పరదచాటుకు పోయి వేస్తారు. ఓటేసే ప్రజల్లో మనం ఆపలేము ఎంత చేసినా కూడా. వాళ్ళకు నచ్చినటువంటి ఇప్పటి వరకు అక్కడ చూసుకుంటే గిట్ట అసలు జడ్పీటీసీ ఎలక్షన్ జరగలేదట. అక్కడ ఇంత అరాచకం అని చెప్పేసి ప్రజలకు అవకాశం వచ్చిందిగా అని చెప్పేసి ఇవాళ ఎలక్షన్ ఓటేయడం జరిగింది. ఓటేసిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సొంత మండలం పులివెందుల మండలంలో కేవలం 600 ఓట్లు అంటే చాలా ఇది ఒక ప్రజల తీర్పుని మనం స్వాగతించాల్సి ఉంది. ఎందుకంటే 30 ఏళ్ల నుంచి కూడా అక్కడ ఎన్నికలు జరగలేదు. లోకల్ బాడీ ఎలక్షన్ అంటే జడ్పీడీసీలు, ఎంపీడీసీలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇవేవి కూడా జరగలేదు. కేవలం ఎనానిమస్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చుకుందామని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఇప్పుడు ఆ ప్రజలందరూ కూడా విముక్తి చెంది ఆ స్వేచ్ఛ కోసం ఇటు మలుపు తిరిగారని చెప్పి చెప్తున్నారు. దానికి మీరేమంటారు? 100% నిజమండి. ఎవరికైనా కూడా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తుంటే అది తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, ఏ పార్టీ కానీ, జనసేన కానీ ఎందులో కూడా పనిచేసినప్పుడు మనకు అవకాశాలు రావాలి, ప్రజలతో ఓట్లు ఇప్పించుకొని గెలవాలనేది మాత్రం 100% ఉంటుంది ఎవరికైనా కూడా. అంటే వాళ్ళకు పనిచేసి వాళ్ళ పార్టీ కోసం పనిచేసి వాళ్ళ వ్యక్తిగతల కోసం పనిచేసినటువంటి వాళ్ళకే పదవులు ఇస్తే ప్రజలు ఎట్లు ఊరుకుంటారండి? అంటే అధికారం మన చేతులు ఉంది, మనం పెద్దోళ్ళంగా అని చెప్పేసి మనం ఇష్టానుసారం నడిచి ప్రజల్ని మోసం చేద్దామంటే ప్రజలు ఈ విధంగా తీర్పిస్తారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మాజీ మంత్రి పేర్నాని గారు కానీ, కడప ఎంపీ అవినేష్ రెడ్డి గారు కానీ, మిగిలిన నాయకులు కానీ ఎవరైనా కానీ ఒకటే చెప్తున్నారు, కడపలో పులివెందుల జడ్పీడీసీలో టీడీపీ అనేది అక్రమంగా గెలిచింది, దొంగోట్లేసి గెలిచింది అని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో వీడియోలు కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. వీళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అసలు ఏది వాస్తవం, ఏం జరిగిందంటారు? దొంగోట్లు అనేది వేయరండి. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఒక 2 బై ఎలక్షన్ జరిగినప్పుడు పోలీస్ యంత్రాంగం అంతా రాష్ట్రం మొత్తం అంతా బై ఎలక్షన్ మీద ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే ఇవాళ రోజున సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అయింది, టీవీ ఛానల్స్ చాలా పవర్ఫుల్ అయింది. అవన్నీ ఉండగా దొంగోట్లు ఎట్లా వేస్తారండి? నిన్న చూసిన ఎలక్షన్ 10 బూతులల్లా మళ్ళీ ఎక్స్టెండ్ చేసి రేపు పెట్టిన కూడా పెట్టిన కూడా అంతే వచ్చింది తప్ప ఏం లేదు. ప్రజలు అందరూ 30 ఏళ్ళ నుంచి విసుగు పొందిరు. వీళ్ళకి ఈ రకంగా బుద్ధి చెప్తే మారుతారనే సంకల్పంతో ఇలా ఆ సంచలనమైనటువంటి తీర్పిచ్చిరని చెప్పేసి చూసినాం మనం. సంచలనమైనటువంటి తీర్పిచ్చిరు ప్రజలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడు, ఇప్పటికే కూడా చాలా పాపాలు చేసావు, ఈ వయసులో ఇన్ని పాపాలు చేయడం అవసరమా, ఇప్పటికే కూడా రామకృష్ణ అనుకోకుండా ఇటువంటి పాపాలు చేస్తున్నావు, రేపు పొద్దున నరకానికి పోతావు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఈ విధంగానే మాట్లాడితే ప్రజలు అనేది ఊరుకోరు. ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానము, వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడిన విధానాలు చూసి ప్రజలందరూ 11 సీట్లకు తీర్పిచ్చారు. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చింది కాబట్టి కంపల్సరీ ప్రజలు ఓట్లేసిరండి. ప్రజలకు తీర్పుకి ఎవరైనా తలవంచుడు, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నేను కానీ, మీరు కానీ ఎవరైనా ప్రజలు ఓట్లేసిన దానికి మనం ఏం చేయలేం కదా. ప్రజలు ఎవరికి అభిమానం ఉంటే వాళ్ళకు ఓట్లేస్తారు. ప్రజలు ఇచ్చే తీర్పును స్వాగతించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ నువ్వు తప్పు చేసామని చెప్పేసి గెలిచిన వ్యక్తిని వెతి చూపడం సరికాదని చెప్పి తెలియజేస్తున్నా. ఈ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఓటం అనేది వైసీపీకి మళ్ళీ రెండోసారి ఇంకొకసారి పతనానికి కానీ మొదటి అడుగు ఆగిపోతుంది. అంటే రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు జరగబోయే ఎన్నికలకి ఇది ఒక నాంది అనుకోవచ్చా, ముందడుగు పడ్డది అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు అండి. ఎందుకంటే పులివెందుల కాన్స్టిట్యున్సీలో జగన్ గారు ఎమ్మెల్యే వహించినటువంటి నియోజకవర్గంలోనే ఈ విధంగా జరిగిందంటే జగన్ గారు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అన్నట్టే అర్థం. ఒక సీఎం క్యాండిడేట్ అయ్యి కూడా ఫస్ట్ నియోజకవర్గం ప్రజలకు ప్రియారిటీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ కష్టం పని చేయాలి. కానీ మీరు ప్రజలకు అందుబాటులో లేనందుకే కదా ప్రజలు ఓట్లు వేసింది. ఇలా మీ సొంత మండలంలో మీకు ఓట్లు వేయలేదంటే మేము ఎంత వ్యతిరేకత ఉంటే వేయలేదు. ఇలా గెలుపోటములు అనేది సహజము. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజలు తీర్పించినప్పుడు దాన్ని తీర్చిదిద్దుకొని ముందడికి వెళ్తే మీకు భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి తప్ప మీరు ఈ విధంగానే మాట్లాడి ఈ విధంగా ప్రతిపక్షాలను, అధికార పక్షాలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కంటే మీకు వచ్చే రోజుల్లో మిమ్మల్ని ఎమ్మెల్యే కూడా ఓడగొడతారని చెప్పేసి ప్రజలు అయితే అనుకుంటారు. రోజు వైసీపీ నాయకులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే దొంగోట్లేసి గెలిచారని చెప్తున్నారు. కానీ నిజాన్ని యాక్సెప్ట్ చేయలేక ఇంకా కూడా వాళ్ళు ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు. మరి వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? దొంగోట్లు అనేది జరగదండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీల గతంలో ఎలక్షన్లో మనం స్థానిక సంస్థల ఎలక్షన్లో చూసుకుంటే నామినేషన్లు కూడా ఒక్కొక్కరు నేనియలేదు. ఇలా ఉదాహరణకు అదేందండి, ఈ పులివెందుల ఎలక్షనే 30 సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరగకుండా నడుస్తుందంటే అక్కడ ఎవరి పరిపాలన ఎట్లుంది, ఎవరు బెదిరిస్తున్నారు, ఎవరు దొంగోట్ల విధంగా పోతున్నారు అనేది ప్రజలకు అర్థమయ్యే
ఇవాళ తీర్పిచ్చిర్రు ఈ ఎలక్షన్కు. దొంగోటు అనేది జరగదు, పోలీస్ యంత్రాంగం స్ట్రాంగ్ ఉంటుంది, ఎంతైనా ఎలక్షన్ కమిషన్ స్ట్రాంగ్ ఉంటుంది. ఎవరు లీడర్లు చెప్తే మాత్రం ఓట్లు వేయరు, అట్లా ప్రజలకు నచ్చితేనే ఓట్లు వేస్తారు. ఒక మాటలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలవడాన్ని బట్టి వైసీపీ ఓడిపోవడానికి మీరేం చెప్తారు ఒక మాట? జగన్ గారు ప్రజలకు అందుబాటులో లేరని చెప్తున్నా. జగన్ గారు ప్రజలకు అందుబాటులో లేదు, ప్రజలకు పనిచేస్తలేరు కాబట్టి ఇలా జగన్ గారిని ప్రజలు ఓడగొట్టిరని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.